ఎందుకు రాకూడదు అనే దానికి 100 ఉన్నట్లే ఎందుకు రావాలనుకునే దానికి కూడా 100 ఉంటాయి. ఏంటనేది మన క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ మొత్తం సెట్ అయిపోతాయి. మన క్లారిటీ లేకపోతే ఏం సెట్ అవ్వవు. సో సో ఈ రోజు టాపిక్ యూకేలో కెరీర్స్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ దెమ్. కెన్ వీ అప్లై టు పార్ట్ టైమ్ జాబ్స్ ఫ్రమ్ ఇండియా టు, ఆర్ డూ వీ హ్యావ్ టు అప్లై టు దెమ్ పర్సనల్లీ? సో పార్ట్ టైమ్ జాబ్స్ అంటే డిపెండ్స్. సో కొన్ని జాబ్స్ ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో పాన్ కార్డ్ ఎలా ఉంటుందో యూకేలో కూడా అలాగా ఎన్ఐ నెంబర్ ఉంటుంది. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అనమాట. సో మనకు పాన్ కార్డ్ లా ఉంటుంది అనమాట అది. సో ఆ కార్డు, ఆ డీటెయిల్స్ ఉంటే ఏమవుతుంది అంటే మనం జాబ్స్కి అప్లై చేసినా, ఏం అప్లై చేసినా కానీ మనకి కన్సిడర్ చేస్తారు. ఆ కార్డు లేదంటే, ఆ నెంబర్ లేకపోతే మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో మనం జాబ్స్ అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు, జాయిన్ అవ్వాలంటే మాత్రం అవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. బట్ యూ కెన్ అప్లై ఫర్ దెమ్. బట్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా కానీ యూకే నెంబర్ కావాలి. సో యూకే నెంబర్ లేకుండా మిమ్మల్ని రీచ్ అవ్వాలి కదా. సో ఆ నెంబర్లు అవన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్వ్యూకి ఇచ్చినా, ఇంకోటి చేసినా కానీ సో మేనేజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే యూ కెన్ అప్లై. లేదంటేనేమో ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే జాబులు దొరుకుతాయి. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ డిపెండ్స్ ఆన్ ది జాబ్. యాక్చువల్లీ ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం ఏంటనేది వాటిని కూడా ఫేస్ చేసుకుంటుంది. కొన్ని ఫేస్ టు ఫేస్ రమ్మంటారు, డైరెక్ట్గా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఇట్స్ డిపెండ్స్ హౌ మెనీ డేస్ వీ కెన్ గెట్ ఇట్. ఒకసారి వీసా వచ్చిన తర్వాత అప్లై చేసి అంటే ఏంటి ఎన్ఐ నెంబర్ అడిగేది, లేదంటే ఓకే ఎన్ఐ నెంబరా. ఒకసారి వీసా వచ్చిన తర్వాత అప్లై చేస్తే విత్ ఇన్ ఏ వీక్ లో మనకి రిఫరెన్స్ నెంబర్ వచ్చేసింది. మనకి పాన్ కార్డ్ రిఫరెన్స్ నెంబర్ ఎలా ఉండిద్దో రిఫరెన్స్ నెంబర్ ఉండేది అనమాట అలాగా. సో ఆ రిఫరెన్స్ నెంబర్ తోటి మనం జాబ్స్ అప్లై చేయొచ్చు, జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు కూడా. బట్ సో ఇట్స్ డిపెండ్స్ ఆన్, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది జాబ్. మనం చేసే జాబ్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఇక్కడ క్యాష్ అండ్ హ్యాండ్స్ అవి ఇవి చేస్తుంటారు అనమాట. సో అట్లాంటి వాటికి అయితే ఏం అవసరం ఉండదు. బట్ జాగ్రత్త చేయాలి అట్లాంటివి చేసేటప్పుడు. బట్ యూ కెన్ కంప్లీట్లీ గెట్ ఇన్ టు దెమ్. వితౌట్ ది నెంబర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు జాయిన్. సో డెఫినెట్ గా నెంబర్ ఉండాల్సిందే. బాలు గారు, ఫ్రూట్ పికింగ్ జాబ్స్ ఫర్ ఇండియన్ పాసిబులా? ఫ్రూట్ పికింగ్ జాబ్స్ అంటే ఏంటి? మీరు ఎగ్జాక్ట్ గా చెప్పండి. యాక్చువల్గా అంటే ఫార్మింగ్ రిలేటెడా, లేదంటే ఏంటి మీరు అడిగేది? వేర్ హౌస్ జాబ్స్ అయితే నార్మల్ గా ఉంటాయి. ఇక్కడ సిఎస్ఎస్ అని చెప్పేసి కొన్ని వేర్ హౌసెస్ ఉన్నాయి. సో ఆ వేర్ హౌస్ జాబ్స్ అయితే ఉంటుంటాయి నార్మల్ గానే. వాటిలో ఫ్రూట్ కటింగ్ ఉంటుంది. వాటిల్లోనే ఇంకా ఓకే అగ్రికల్చర్ జాబ్స్ అనేది. ఇక్కడ బేసిక్ గా ఫ్రూట్స్ మీరు అనుకునేంత పంటలేం పండవు ఇక్కడ. మనకి క్రాప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ సీజనల్ క్రాప్స్ కి వాటికి వీటికి వీసాలు ఇస్తుంటారు, బట్ చాలా తక్కువ. సో ఇక్కడ వాటికి ఇక్కడ ఏ ఫ్రూట్స్ పండు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ అన్ని ఇంపోర్టెడ్ ఇక్కడికైతే. సో అదైతే కొంచెం కష్టమే. సో వాటి మీద ఇక్కడ అగ్రికల్చర్ చేయాలంటే ఏముంటాయి, క్యారెట్స్, బంగాళదుంపలు ఇవి ఉంటాయి. సో పొటాటోస్ ఇవన్నీ. సో కొంచెం అవైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఐఎమ్ గుడ్ హేమంత్. నరేంద్ర, హాయ్ నరేంద్ర. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఫేక్ అంటారు. ఏం పోస్ట్ పెట్టారు బ్రో? ఎవరు పెట్టారు ఏంటి? అది ఒకసారి చెప్పండి, ఏం పోస్ట్ పెట్టారు ఏంటనేది. దాని ప్రకారం చెప్తాను నేను ఏం పోస్ట్ ఏంటనేది. ఒకసారి పంపండి నాకు. నార్మల్గా అయితే మాత్రం ఇక్కడ క్రాప్స్ అయితే ఏముండవు, అన్ని ఇంపోర్టెడ్. ఇండియా నుంచి, ఏషియా నుంచి మొత్తం ఇంపోర్ట్, మొత్తం చైనా నుంచి ఇలా ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఒక్క ఈ కంట్రీ కాదు, ఏ కంట్రీ, ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని ఇక్కడ వెదర్ సరిగా ఉండదన్నమాట. సో అన్ని ఇంపోర్టెడే. రచల్ గారు, దీస్ డేస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ వీఆర్ గెట్టింగ్ టు నో నాట్ టు కమ్ టు యూకే ఆర్ సంథింగ్ లైక్ దట్. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై ఆన్ దట్? ఇక్కడికి రచల్ గారు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అసలు యూకే ఎందుకు వద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్. ఎందుకు రాకూడదు అనే దానికి 100 ఉన్నట్లే ఎందుకు రావాలనుకునే దానికి కూడా 100 ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, రావద్దన్న వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే వాళ్ళకి నెలకి పార్ట్ టైం జాబ్ చేస్తేనే 1,00,000 రూపాయలు వస్తాయి. సో అందుకోసం వాళ్ళు వెళ్ళరు.
వచ్చే వాళ్ళు ఎందుకు రానిది అంటారంటే ఉంటాయి ఇంకా. మీరందరూ వచ్చారంటే పార్ట్ టైం జాబ్స్ తగ్గిపోతాయి మరి. మీ వల్ల వాళ్ళ జాబ్స్ తగ్గించుకోవాలి వాళ్ళు. బట్ అది పక్కన పెడితే సోషల్ మీడియాలో 100 వస్తుంటాయి, బట్ రియాలిటీ వేరే ఉంటది. సో ఏదైనా కానీ మనం ఎందుకు వద్దాం అనుకుంటున్నాం ఏంటనేది మనకే తెలియాలి. మనకు క్లారిటీ ఉండాలి మనకు లైఫ్ మీద. సో వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు ఎనికి వెళ్ళిపోతారు, ఎవరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత, సో 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎనికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు వెళ్తుంటారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అవడం కోసం ఏం ప్లాన్ చేయరు. వచ్చామా 1 ఇయర్ ఉన్నామా, 2 ఇయర్స్ ఉన్నామా, 2 ఇయర్స్ ఉన్నామంటే ఓకే అయిపోయింది. యూనో పార్ట్ టైమ్స్ లోనే కొంచెం ఫుల్ టైం చేస్తారు దాన్నే, ఇంకా వేసా ఏమి ఉండదు కాబట్టి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ డిపెండ్స్. మనకు క్లారిటీ ఉండాలి మనం ఎందుకు వస్తున్నాం ఏంటనేది. మన క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ మొత్తం సెట్ అయిపోతాయి. మన క్లారిటీ లేకపోతే ఏం సెట్ అవ్వవు. సో మనమే ప్రాపర్ గా ప్రీ ప్లాన్ చేసుకోవాలి వచ్చే ముందు. ఓకే, నేను 1 ఇయర్ ఇలా చేసుకుంటాను. ప్రొఫెషనల్ జాబ్ లోనే పార్ట్ టైమ్స్ అప్లై చేసినప్పుడు ప్రొఫెషనల్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవి ఎవ్వరు చేయరు. ఎక్కడ వేరే హౌస్ లో పనిచేసామా, స్టోర్స్ లో పనిచేసామా అని చెప్పి చూస్తుంటారు. అక్కడతో ఆగిపోతుంది అదంతా. అదే మీరు ప్రొఫెషనల్ జాబ్స్ పార్ట్ టైం అప్లై చేశారనుకోండి, వస్తాయి, రాకుండా ఏముండవు. వాటిల్లో మీరు కొంచెం బాగా చేశారంటే మిమ్మల్ని వాళ్ళు మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయేటప్పుడు మిమ్మల్ని ఫుల్ పర్మనెంట్ గా ఉంచేసుకుంటారు వాళ్ళు. అట్లాంటివి చేయొచ్చు కదా, అట్లాంటి ఎవరు ఆలోచించరు. సో ఇట్స్ డిపెండ్స్. వస్తాయి, రాకుండా ఏముండవు. ఇంకా ఇంకా అది యూనిక్ స్మార్ట్ 7 2 years కోర్స్ విత్ ప్లేస్మెంట్. If we didn't get internship second, how we have to pay the how we have to pay if they cancel the second. సో యాక్చువల్లీ యా, నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఇయర్ ఇస్తాయి. ఆ ప్లేస్మెంట్ ఇయర్ ఇచ్చినవి వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటారు. అలా క్యాన్సిల్ చేసినప్పుడు సెకండ్ ఇయర్ ఫీ ఎలా కడతాం మనం అని చెప్పేసి, యా ఐ అండర్స్టాండ్. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ లండన్ ఉంది, ఎగ్జాంపుల్ కేసులో ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఉంది. వాడు ప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్తాడు, యూనివర్సిటీలోనే ఇస్తాడు మీకు ఆప్షన్. 2500 ఎంతో కట్టామంటే యూనివర్సిటీలోనే మీరు ప్లేస్మెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. సో ఆ యూనివర్సిటీకి వెళ్తే ఏమవుతుందంటే మీకు మీరు ఆప్షన్ ఉంటుంది, మీకు మీరు చేసేసుకోవచ్చు. అలాంటి వాటికి వెళ్ళండి. బయట ఒకవేళ క్యాన్సిల్ చేసినా కానీ లోపల మనకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓ బాలు గారు, సో లింక్డ్ఇన్ లో కూడా సీజనల్ జాబ్స్ అని 200 వేకెన్సీస్ ఉన్నాయి, 6 months సీజనల్ వర్క్స్ అని చెప్పేసి. బ్రో ఇక్కడ సీజనల్ వర్క్స్ కి విసారిస్తుంటారు, సీజనల్ జాబ్స్ ఉంటుంటాయి. కాకపోతే ఏం సీజనల్? ఈ క్రాప్ పికింగ్ ఇవన్నీ అంటారా? ఇక్కడే పంటలు పండవు. మరి అవి మీకు అంటే అది ఏంటనేది ఒకసారి క్లారిటీ కనుక్కోండి మీరు, ఏం సీజనల్ జాబ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏ ఫ్రూట్స్ పండవు. మనం యాపిల్స్ పండుతుంటాయి, అవి కూడా ఏంటంటే సో చాలా తక్కువ ఉంటుంది అనమాట పర్సంటేజ్. ఇక్కడ ఆ యాపిల్స్ తినలేము, మరీ పుల్లకుండా ఉంటాయి అవి, మనం తినాలన్నా కానీ తినలేము అవి. సో ఇక్కడ సీజనల్ క్రాప్స్ అంటే చాలా కష్టం. నేను కూడా చూస్తుంటాను, వీసాలు ఇస్తుంటాం అని చెప్పేసి, లేదంటే అలా జాబ్స్ ఉంటాయని చెప్పేసి. బట్ కానీ ఇక్కడ అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ. సో పాసిబిలిటీ చాలా తక్కువ. సీజనల్ జాబ్స్ అయితే మేబీ బెటర్ టు గో అదర్ కంట్రీస్. సో వేరే కంట్రీస్ అయితే కొంచెం బాగుంటాయి, కానీ యూకే అయితే సీజనల్ కంట్రీ, ఈ ఫార్మింగ్ అయితే ఇదంతా చాలా తక్కువ ఉంటుంది. సో ఐ వోంట్ సజెస్ట్ యూ, బట్ ఇఫ్ యూ వాంట్ ట్రై. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఇక్కడ ఏం పెద్దగా ఉండదు. కాకపోతే కొంచెం ఈ ఎండాకాలం, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, మేబీ ఇప్పుడు నార్మల్ ఏమన్నా పండొచ్చు, కానీ బీభత్సంగా మనకి ఇండియాలో ఉన్నన్ని ఆప్షన్స్ అయితే ఉండవు అసలు. మనకి ఇండియాలో సంవత్సరం మొత్తం పండ్లు పండించుకోవచ్చు, ఇక్కడ 2-3 నెలలు మాత్రమే పండ్లు పండించుకోవచ్చు. యూనిక్ స్మార్ట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ షెఫిల్ హలామ్ యూనివర్సిటీలో 2 years 17,750 విత్ ప్లేస్మెంట్ ఇయర్. ఎస్, ఇఫ్ వీ డిడెంట్ గెట్ ది ఇంటర్న్షిప్, హౌ మచ్ ఫీ వీ హ్యావ్ టు పే? లైక్ 1 year కోర్స్ ఫీ ఆర్ హాఫ్ ఆఫ్ ద ఫీ? నో. సో నీకు ఇంటర్న్షిప్ రావడం రాకపోవడం అనేది అది నీ ఇష్యూ అది. సో వాళ్ళు నీకేం ఫీజు తగ్గించరు వాళ్ళు. సో నీకు కోర్సు అది 1 year వీసా కట్ చేస్తారు. నీకు అదేంటది పీజీ డిప్లొమా ఇస్తారు వాళ్ళు. పీజీ డిప్లొమా ఇచ్చేసి ఫీజు మొత్తం కట్టించుకుంటారు. ఒకవేళ మహా కట్ చేసుకుంటే 1,000-2,000 కట్ చేయించుకుంటారు, కానీ మొత్తం అయితే కట్ చేయించుకోరు. సో ఇట్స్ డిపెండ్స్, మనం ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా ఉంటుంది. అది
బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో విత్ ఓన్లీ 2 years కోర్స్. 2 years కోర్స్కి వెళ్తేనే కొంచెం మనం సంపాదించుకోవచ్చు అనమాట. సో స్టిక్ విత్ 2 years కోర్స్.